ఈ వీడియోలో మనం ఏకపదులకు గరిష్ట సామాన్య కారణాంకాలను ఏ విధంగా కనుక్కోవాలో నేర్చుకుంటాము. ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణ ఉంది. ఈ క్రింద ఇచ్చిన ఏకపదుల యొక్క గరిష్ట సామాన్య కారణాంకంను కనుగొనండి అంటున్నారు. అయితే అసలు గరిష్ట సామాన్య కారణాంకము అంటే ఏమిటి అంటే, ఇప్పుడు ఏవైనా రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలను తీసుకున్నాము అనుకోండి, ఆ సంఖ్యలను శేషం లేకుండా భాగించే ఉమ్మడి కారణాంకాల్లోని అతిపెద్ద కారణాంకాన్ని మనం గరిష్ట సామాన్య కారణాంకము అంటాము. అయితే దీన్ని మనం గరిష్ట సామాన్య భాజకము లేదా గరిష్ట సామాన్య గుణకము అని కూడా అనవచ్చు. అయితే ఇప్పుడు ఏవైనా రెండు సంఖ్యలు ఉన్నాయనుకోండి, వాటికి గరిష్ట సామాన్య కారణాంకాన్ని ఏ విధంగా కనుక్కుంటాము అంటే, ఆ సంఖ్యలను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకొని వాటిలో ఏవైతే ఉమ్మడి మరియు అతిపెద్ద కారణాంకం ఉంటుందో అదే మనం గరిష్ట సామాన్య కారణాంకంగా తీసుకుంటాము. అయితే ఈ సందర్భంలో చూడండి, మనకు రెండు ఏకపదులను అయితే ఇవ్వడం జరిగింది. వీటికి మరి గరిష్ట సామాన్య కారణాంకాన్ని ఏ విధంగా కనుక్కోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీంట్లోని మొదటి పదాన్ని తీసుకున్నాము అనుకోండి, ఏముంది, 10 ఉంది. దీనికి ఇప్పుడు మనం కారణాంకాలను రాసుకుందాం. అయితే దీంట్లోని ముందుగా మనం సంఖ్య ఉంది కదా 10, దీన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 2 × 5గా 10ని రాసుకోవచ్చు. అలాగే సికు కారణాంకము అంటే సిను మనం సిగానే రాసుకోవచ్చు. అలాగే d² కారణాంకాలు అంటే d × dగా రాసుకోవచ్చు. ఇవి ఈ పదం యొక్క కారణాంకాలు అవుతాయి. అలాగే ఇప్పుడు మనం రెండవ పదాన్ని తీసుకుందాం, 25c³ d². దీంట్లో కూడా మనము ముందుగా 25ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 5 × 5గా రాసుకోవచ్చు దీన్ని మనం. అలాగే ఇప్పుడు మనం చరరాశులను కారణాంకాల లబ్ధంగా రాసుకుందాం. ఇక్కడ ఏముంది, c³ ఉంది. దీన్ని మనం c × cగా రాసుకోవచ్చు. అలాగే ఇంకేముంది, d² ఉంది. దీన్ని మనం d × dగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ రెండింటిలోనూ ఏవైనా ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయేమో చూద్దాం. మొదటి పదంలో చూడండి, 2, 5 ఉన్నాయి సంఖ్యల్లోని. మరి రెండవ పదంలోని 5, 5 ఉన్నాయి. అంటే ఈ రెండింటిలోంచి మనము ఒక 5నైతే ఉమ్మడి కారణాంకంగా తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం చరరాశులను చూద్దాం. మొదటి దాంట్లో ఒక సి మాత్రమే ఉంది. మరి రెండవ పదంలోని 3 సిలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిలోంచి మనం ఒక సీనైతే కామన్గా తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు డీలను చూసినట్లయితే మొదటి దాంట్లో 2 డీలు ఉన్నాయి. అలాగే రెండవ దాంట్లో కూడా 2 డీలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిని కూడా కామన్గా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ రెండింటిలోంచి ఉమ్మడి కారణాంకాలు ఏమేమి వచ్చాయి, 5, అలాగే ఒక సి మరియు 2 డీలు వచ్చాయి. ఇప్పుడు వీటిని గుణిస్తే ఏమవుతుంది, 5cd² అవుతుంది. కాబట్టి ఇచ్చిన ఏకపదుల యొక్క గరిష్ట సామాన్య కారణాంకము ఎంత వచ్చింది, 5cd² అనేది వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, ఇచ్చిన ఏకపదులకు గరిష్ట సామాన్య కారణాంకాన్ని అయితే మనం కనుక్కున్నాం. కానీ ఇదే గరిష్ట సామాన్య కారణాంకం అవుతుందా లేదా అనేది మాత్రం ఇక్కడ చరరాశులు ఉన్నాయి కదా, సి మరియు డి, ఈ రెండింటి యొక్క విలువల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు అంటే, ఇక్కడ ఉన్న చరరాశుల విలువలు ధన సంఖ్యలు అయ్యాయి అనుకోండి, అప్పుడు ఇదే గరిష్ట సామాన్య కారణాంకము అవ్వచ్చు ఈ రెండింటికి. లేదు, వీటిలో ఏమైనా రుణ సంఖ్యలు ఉన్నాయి అనుకోండి, అంటే సి విలువ కానీ డి విలువ కానీ, అప్పుడు ఇది గరిష్ట సామాన్య కారణాంకం కాకపోవచ్చు. కాబట్టి ఇది గరిష్ట సామాన్య కారణాంకం అవుతుందా లేదా అనేది మాత్రం ఇక్కడ ఉన్న చరరాశుల విలువల మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది అని మనం చెప్పచ్చు.